హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సిక్స్త్ లెసన్ తొలి నాగరికతలు ఎర్లీ సివిలైజేషన్స్ గురించి తెలుసుకుందాం. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక డాష్ సజీవ వస్తు ప్రదర్శనశాల. హరప్పా, మొహంజదారో ప్రాంతాలలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు ఏ సంవత్సరంలో జరిపారు? 1920వ సంవత్సరం. వేద కాలానికి ముందే భారతదేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని ఈ ప్రాంతాలలో జరిపిన తవ్వకాల వల్ల తెలిసినది. హరప్ప, మొహంజదారో. డాష్ నదీ ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. సింధు నది మరియు గాగ్గర్ హక్రా నది ప్రాంతం. సింధు లోయ నాగరికత సుమారు ఎన్ని ప్రదేశాలలో బయటపడింది? సుమారు 1500 ప్రదేశాలలో. సింధు నాగరికత బయటపడిన ప్రాంతాలు ఏవి? హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్. ఇది పాకిస్తాన్లో ఉంది. సింధు లేదా హరప్పా నాగరికత ఈ సంవత్సరాల మధ్య వికసించింది. క్రీస్తు పూర్వం 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. భారతదేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు ఈ తవ్వకాల వలన తెలిసింది. హరప్పా, మొహంజోదారో. హరప్పా నాగరికత డాష్ పట్టణ నాగరికత. డాష్ లో గొప్ప స్నాన వాటిక కలదు. మొహంజోదారో. 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు ఈ నగరంలో కలవు. హరప్పా నగరం. హరప్పా నాగరికతకు చెందిన అతిపెద్ద నౌకాశ్రయం ఈ నగరంలో కలదు. లోతాల్. పత్తిని మొట్టమొదట పండించిన వారు హరప్పన్లు. హరప్పా ప్రజల ప్రధాన వృత్తులు పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం. హరప్పా ప్రజల వేరొక ముఖ్య వృత్తి కాల్చిన ఇటుకలను తయారు చేయుట. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా డాష్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్. హరప్పా ప్రజల చేతి వృత్తులు డాష్ తాపీ పని, చేనేత పని, నూలు వడుకుట, రాగి పాత్రలు తయారీ, కుండలు తయారీ. హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులు డాష్ మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దు, ఏనుగులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలు.
హరప్పా ప్రజల ఎగుమతులు దిగుమతులు డాష్ తగరము రాగి జాతి రత్నాలు తెరచాప ఆభరణములు కొండలు కలప. హరప్పా ప్రజలు పండించిన పంటలు డాష్ వరి గోధుమ బార్లీ పత్తి బఠానీ. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. సింధు ప్రజల వినోదాలు డాష్ నాట్యం చదరంగం ఆడటం సంగీతం గోలీలు పాచికలు ఆడటం. సింధు ప్రజల ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. సింధు ప్రజలు ఎవరిని పూజించేవారు? పశుపతి శివుడు మరియు అమ్మ తల్లి. వేప చెట్టు మరియు రావి చెట్టు. భూమి నీరు ఆకాశం అగ్ని వాయువు వీరిని సింధు ప్రజలు పూజించేవారు. సింధు నాగరికత కాలం నాటి అగ్ని పేటికలు అనగా యజ్ఞవాటికలు ఈ ప్రాంతాలలో ఉండేవి. కాళీభంగన్ మరియు లోతాల్. హిందూ ప్రజలు సాధారణంగా ఈ గుర్తును ఉపయోగించేవారు. స్వస్తిక్ గుర్తును ఉపయోగించేవారు. సింధు ప్రజల లిపి అర్థం కాని లిపి. తమదైన ప్రత్యేక లిపిని భాషను అభివృద్ధి చేసుకున్నారు. ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదట ఉపయోగించిన వారు హరప్పా ప్రజలు. వీరి తూనికలను కొలతలను పర్షియా మధ్య ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారు. హరప్పా ప్రజల మెసపటోమియా ప్రజల లిపి క్యూనిఫారం లిపి. ఈజిప్టు ప్రజల లిపి హోరియోగ్లైఫిక్ లిపి. సింధు నాగరికత కాలం నాటి నగరాలు డాష్ ఆకారంలో నిర్మించబడినవి. గ్రిడ్ ఆకారం. ఈ నాగరికత ప్రజలు కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించారు. మెసపటోమియా నాగరికత ప్రజలు యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వర్ధిల్లిన నాగరికత మెసపటోమియా నాగరికత. గణిత శాస్త్రం రేఖా గణిత శాస్త్రం వైద్య శాస్త్రం వీరికి తెలుసు. ఈజిప్ట్ నాగరికత ప్రజలకి తెలుసు. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం ఈ నాగరికతకు సంబంధించినది. సింధు నాగరికతకు సంబంధించినది. రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు ఈ నాగరికతలో కలవు. మెసపటోమియా నాగరికతలో కలవు. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేం. నైలు నది వరదలను ఊహించవచ్చును. సింధు నది వరదలను ఊహించలేం. హోయాంగ్ హో నది ఇది చైనాలో ఉంది. ఈ వరదలను ఊహించలేం. అంటే హోయాంగ్ హో నది వరదలను ఊహించలేం. వీటి మీద కూడా
ఇంతకుముందు బిట్ రావడం జరిగింది. దైవలోక సామ్రాజ్యంగా పిలువబడే నాగరికత చైనా నాగరికత. ఈ నాగరికతలో సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవి. చైనా నాగరికతలో సింధు నాగరికత పతనానికి కారణం డాష్ కారణమనే సిద్ధాంతం కలదు. ఆర్యుల దండయాత్రలు. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతాన్ని అంగీకరించని చరిత్రకారుడు ఎవరు? మార్టిమర్ వీలర్. ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలిపే సిద్ధాంతాలు. ఆర్యులు మధ్య ఆసియా మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని ఇదొక సిద్ధాంతం. ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారని ఇదొక సిద్ధాంతం. ఆర్యుల స్వస్థలం భారతదేశమే అని సిద్ధాంతాలు కలవు. ఆర్యుల నాగరికత ఈ నదీ మైదాన ప్రాంతాలలో వికసించింది. సింధు మరియు సరస్వతి నది. థార్ ఎడారిలో ఇంకిపోయిన నది డాష్ సరస్వతి నది. సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించిన వేదం లేదా గ్రంథం డాష్ ఋగ్వేదం. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం డాష్ వేద సాహిత్యం. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు డాష్ వాంగ్మయ ఆధారాలు. ఇవి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. పురావస్తు ఆధారాలు ఇనుము, ఇతిహాసాలు. సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము. వేదాలకు మరొక పేరు శృతులు. భారతీయ యోగాకు డాష్ ఆధారాలు వేదాలు. వేద కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చిన వాడు స్వామి దయానంద సరస్వతి. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఇందులో కలవు. ఋగ్వేదము. యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన విషయాల గురించి తెలిపే వేదం యజుర్వేదం. పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. సామవేదం. శ్లోకాలు మరియు పాటల సంకలనం వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు ఇందులో కలవు. అథర్వణ వేదము. వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఇందులో కలవు. బ్రాహ్మణాలు.
విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయునది అరణ్యకాలు. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఉపనిషత్తులు. వేదకాలాన్ని ఎన్ని విధాలుగా వర్గీకరించవచ్చు? 2 విధాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, తొలి వేద కాలము. ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు ఉన్నటువంటి కాలాన్ని తొలి వేద కాలము అంటారు. మలివేద కాలము 2, క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి 600 సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలాన్ని మలివేద కాలము అంటారు. క్రీస్తు పూర్వం 1500 నుండి 1000వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని డాష్ అంటారు, తొలి వేద కాలము. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి 600 వరకు ఉన్న కాలాన్ని డాష్ అంటారు, మలివేద కాలము. తొలి వేద కాలంలో సమాజానికి ప్రాథమిక అంగం ఏది? కుటుంబం. తొలి వేద కాలంలో కుటుంబానికి పెద్ద ఎవరు? తండ్రి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉన్న కాలం తొలి వేద కాలం. తొలి వేద కాలంలో యుద్ధ ఖైదీలను డాష్ అని పిలిచేవారు, దాసులు. డాష్ కాలంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం అమలులో లేదు. తొలి వేద కాలంలో ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర డాష్. తొలి వేద కాలం నాటి విద్యావంతులైన స్త్రీలు మరియు గొప్ప వేద పండితులు వీరు. ఇవన్నీ స్త్రీల పేర్లు. వాళ్ళు గొప్ప వేద పండితులు మరియు విద్యావంతులు కూడా. వాస అనగా దోవతి. ఆదివాస అనగా శరీరముపై భాగానిని కప్పుకునేది. తొలి వేద కాలం నాటి వినోదాలు డాష్. రథపు పందేలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతం. తొలి వేద కాలంలో 3 రకాల సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు. అవి ధ్వని, తంత్రి, వాయు. ఆర్యుల మతం దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం అంటే ఆత్మ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. రాజన్ అనగా ఆర్య తెగల నాయకుడు. అంటే తొలి వేద కాలానికి సంబంధించి, అసలు వేద కాలానికి సంబంధించి అని. సభ మరియు సమితి అనే 2 సభలు డాష్. ఆర్య తెగల రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఉండే సభలు ఇవి. అంటే తొలి వేద కాలంలో ఉండేటివి. తొలి వేద కాలంలో రాజరికం డాష్. వంశపారపర్యం కాదు. గంగా, యమునా మైదానాల వైపు మరియు వింధ్య పర్వతాలను దాటి దక్షిణాపథం వైపునకు వెళ్ళిన వారు ఎవరు? మలివేద కాలపు ప్రజలు.
మలివేద కాలంలో రాజరికం డాష్ వారసత్వంగా మారింది. ఈ కాలంలో రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు. మలివేద కాలం రాజులు. ఈ కాలంలో సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. మలివేద కాలంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైన కాలం డాష్ మలివేద కాలం. ఆశ్రమ వ్యవస్థ ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. ఈ కాలంలో బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం ప్రారంభమయ్యాయి. మలివేద కాలంలో రామాయణాన్ని అంటే ఆది కావ్యం సంస్కృతంలో రచించినవాడు వాల్మీకి. మహాభారతాన్ని సంస్కృతంలో రచించినవాడు వేద వ్యాసుడు. మీకు ఛాలెంజ్, ఈ క్రింది ఖాళీలను పూరించండి. డాష్ సంవత్సరంలో కరాచీ లాహోర్ రైలు మార్గం తవ్వకాలు బ్రిటిష్ ఇంజనీర్లు జరిపారు. సింధు ప్రజల ప్రధాన వినోదం డాష్. వీరిని హిందూ ప్రజలు పూజించేవారు. అగ్ని పేటికలు అంటే యజ్ఞ వాటికలు డాష్ ప్రాంతాల్లో ఉండేవి. ప్రామాణిక తూనికలు కొలతలు మొట్టమొదట ఉపయోగించిన వారు డాష్. ఈజిప్టు నాగరికత ప్రజల లిపి డాష్. సింధు నాగరికతలోని నగరాలు డాష్. సింధు నాగరికతలోని నగరాలు డాష్ ఆకారంలో నిర్మించబడ్డాయి. దైవలోక సామ్రాజ్యం అని ఈ నాగరికతకు పేరు. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణం అనే సిద్ధాంతాన్ని అంగీకరించని చరిత్రకారుడు ఎవరు? శృతులు అనగా డాష్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, వీటికి జవాబులు కావాలంటే కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.